గం గణపతయే నమః దుం దుర్గాయై నమః శరబిందు సమాకారే పరబ్రహ్మస్వరూపిణి వసరాపీఠనిలయే సరస్వతీ నమోస్తుతే ద్రాం దత్తాత్రేయాయ నమః. మారుతి అనుగ్రహం ప్రారంభ జూన్ 21 శనివారం 2025 సంవత్సరం జూన్ 21వ తారీఖు శనివారం అశ్విని నక్షత్రం. గ్రీష్మ ఋతువులో ఉన్నాం మనం. అశ్విని నక్షత్రము, అందులో దశమి తిథి ఇవాళ. అయితే ఈ రోజున దీపారాధన మంగళ యోగాన్ని ప్రసాదిస్తుంది. ఈ మంగళ యోగం ఏమిటయా అంటే సమస్త శుభాలని, ఇంట్లో ఏ శుభ కార్యక్రమం అయితే పెండింగ్ ఉందో ఆ శుభ కార్యక్రమం పూర్తవుతుంది. మంగళ యోగం అంటారు దాన్ని. ఈ రోజున ఆవు నెయ్యి వేసి ఆకుపచ్చ రంగు ఒత్తి వేసి దీపారాధన చేయండి. సూర్యాస్తమయం లోపు మీ పూజా మందిరంలో ఈ దీపం వెలిగిస్తే ఇంట్లో శుభ కార్యక్రమం జరిగే అవకాశం ఉంటుంది. అది ఉపనయనమా, వివాహమా, గృహప్రవేశమా, ఒక మంచి ఏదైనా ఒక ఎనీ కైండ్ ఆఫ్ శుభము, ఒక ఉద్యోగం రావటమా, ఏదో ఒక శుభం జరుగుతుంది. ఇక అదృష్టం ఐశ్వర్యం అందరికీ నేను ఒకటే, నవగ్రహాల్లో బృహస్పతి గ్రహము యొక్క అనుగ్రహం చాలా అవసరం. ధనకారకుడు, పుత్రకారకుడు, జ్ఞానకారకుడు, విద్యాకారకుడు, చదువు, డబ్బు, కీర్తి ప్రతిష్టలు అన్నీ ఇచ్చేది గురువు. అలాగే చెడుని మనకు వ్యాపించజేసే, అంటే చెడుని ప్రసాదించేది రాహుకేతువులు. ఎందుకంటే ఛాయాగ్రహాలు ఎప్పుడూ నెగిటివే. ఆ గ్రహాల వల్ల చెడు ఆలోచనలు, చెడు మాట్లాడటం, బూతులు మాట్లాడటం, లేదా విపరీతంగా తల్లిదండ్రులను ఎదిరించడం, లేదంటే ఆస్తి కోసం ఎంతకైనా దిగజారటం, లేదా తన మన భేదం లేకుండా కామ వాంఛతో కుసంస్కారాన్ని పొందడం, ఇలా ఈ రాహుకేతువులు అనేక కోరికలని మనిషికి సిద్ధింపజేస్తాయి. ఈ గురుగ్రహమేమో అనేక సత్ఫలితాలని ప్రసాదిస్తాడు. ఈ రాహుకేతువులు మారారు, బృహస్పతి గ్రహం మారారు ఈ నెలలోనే. నేను మీ అందరికీ చెప్పేది ఒకటే, గతంలో నాతో మాట్లాడిన వాళ్ళు కానీ మాట్లాడని వాళ్ళు కానీ ప్రత్యక్షంగా ఈరోజే అని చెప్పట్లేదు, ఈ జూన్ జూలై నెలల్లో, ఎందుకంటే ఆగస్టు లోపు జూన్ జూలై నెలల్లో ప్రత్యక్షంగా వచ్చి కలవండి. ఎందుకు కలవాలి అంటే ఇక్కడ ఈ 2 నాడీ ముద్రలు ఉంటాయి కదా, కుడి చేతి ఎడమ చేతి బ్రొటనవేలు ఉంటుంది కదా, అందులో కొన్ని చక్రాలు ఉంటాయి. మీరు చిన్నప్పుడు పుట్టినప్పుడు 16వ ఏట వరకు చేతి రేఖలు కొన్ని ఉంటాయి. 16వ ఏడు తర్వాత, అంటే 16 ఏళ్ల తర్వాత కొన్ని రేఖలు యాడ్ అవుతాయి, అంటే కొంత మారుతుంది. అలాగే మీ సమయం కూడా, మీరు పుట్టినప్పుడు సమయం 10 నిమిషాలు అటు ఇటు ఉంటుంది. కానీ ఈ వేలి ముద్రలు అసలు మారవు. భగవత్ సృష్టి ఎంత గొప్పదంటే కొన్ని కోట్ల జనాభా ఈ భారతదేశంలో లేదా ఈ ప్రపంచం మొత్తంలో కొన్ని కోట్ల జనాభా ఉంది కదా, తంబు మీరు పెట్టండి, మీ తంబుని నేను క్రాస్ చేయాలంటే నా తంబు పెడితే సాధ్యం అవ్వదు. ఏమండి, ఇన్ని కోట్లల్లో ఒకరిది ఒకటి కన్నా మ్యాచ్ అవ్వదా? అందుకే మీరు చూడండి, రిజిస్ట్రేషన్ దగ్గర కానీ ఆధార్ దగ్గర కానీ ఏదైనా ముఖ్య వాటిలో సంతకం కన్నా ముఖ్యంగా ఈ తంబు తీసుకుంటారు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి కొన్ని షట్చక్రాలు అందరికీ ఒకేలా ఉండవు. దాంతో నాడీ జాతకాన్ని రాయొచ్చు. అది నేను ప్రత్యేకంగా కోర్సు చేశాను. గతంలో కూడా నేను చాలామంది వేలుముద్రలు తీసుకొని చూశాను. కానీ ఇప్పుడు ఏంటంటే గురువు మారటంతో పాటు రాహుకేతులు మారారు. ఈ నెల 20వ తారీఖు ఈ గురువు మారటం, రాహుకేతులు మారడం జరిగింది. తద్వారా మీరు తప్పకుండా, నా శ్రేయోభిలాషులు ఎవరైతే ఉన్నారో తప్పకుండా వచ్చి నన్ను కలవాలి. ఎందుకోసమంటే మీకు, మీ పిల్లలకు ఇప్పుడు అంతా బాగుంది, ఇక ముందు ఇంకా బాగుండాలి, ఇక ముందు కూడా ఇలాగే ఉండాలి అనడానికి మీరు ఏదైనా పరిహారం, ప్రాయశ్చిత్తం చేసుకునేది ఉంటే ప్రత్యక్షంగా వేలుముద్రలు తీసుకొని చెప్తాను. లేదు, ఇప్పుడు టైం అసలు బాలేదు, ప్రశాంతత లేదు, మనశ్శాంతి లేదు, డబ్బు లేదు,
అసలు ఏమీ తోచట్లేదు, ఇంకా మంచిదే. నేరుగా వచ్చి కలిసినప్పుడు ప్రత్యక్షంగా అసలు ఎందువలన మీరు కర్మ అనుభవిస్తున్నారు, లేదా ఎందువల్ల సమస్యలు వస్తున్నాయి అన్న విషయాన్ని ప్రత్యేకంగా మీకు వివరణ చేసి దానికి ప్రాయశ్చిత్తం ఏంటో కూడా చెప్తాను. అందుకే నేను మాట అన్నాను, గతంలో కలిసిన వాళ్ళైనా సరే మళ్ళీ రావాలి, లేదా కలవకపోతే రండి. ఇక్కడ ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, ప్రాయశ్చిత్తాలు. ఇప్పుడు తల్లిదండ్రులు వచ్చి కలిశారనుకోండి, పిల్లలు రాలేదు, చదువుకుంటున్నారు, లేదా విదేశాల్లో ఉన్నారు, లేదా ఎక్కడో ఉన్నారు, వాళ్ళు రాలేదు, అవసరం లేదు. మీరిద్దరు వచ్చినప్పుడు వాళ్ళు పిల్లల యొక్క వేలిముద్రలు తీసుకొని రండి. వేలిముద్రలు అంటే కుడి చేతి ఎడమ చేతి బ్రొటన వేలు ముద్రలు తీసుకొని రండి. షట్చగ్ర స్థితి ఎలా ఉంది, అష్టక వర్గ స్థితి ఎలా ఉంది, సర్వోత్తర యోగా ఫలితాలు ఎలా ఉన్నాయి అన్నది నేను చెప్తా. తల్లి తండ్రి వచ్చినా, లేదా తల్లి వచ్చినా తండ్రి వచ్చినా సరిపోతుంది. పిల్లల ఫోటో, పిల్లల వేలిముద్రలు తీసుకొని వస్తే సరిపోతుంది. ఎందుకంటే ప్రధానమైనటువంటి గ్రహము గురుగ్రహము, అలాగే అప్రధానమైనటువంటి అంటే మైనస్ ప్లస్ రెండు మారాయి కాబట్టి రాబోయే రోజుల్లో చాలా చాలా బాగుండాలి అన్నది ప్రత్యక్షంగా వేలిముద్రలు చూసి మాట్లాడితే దాని యొక్క ఫలితం అద్భుతంగా ఉంటుంది. కొంచెం దూరంగా ఉండొచ్చు, ఎక్కడెక్కడో దూర ప్రాంతాల్లో ఉండొచ్చు. రేపే రండి, ఇవాళే రండి అని చెప్పట్లేదు. 2 నెలలు టైం ఉంది. 2 నెలల్లో ఖచ్చితంగా కలిసి జాతకాన్ని చూయించుకోవడం ద్వారా మళ్ళీ మీకు వెంటనే ఈ 6 నెలలకో సంవత్సరానికో రావాల్సిన అవసరం ఉండదు. అది 6-7 సంవత్సరాలు, ఒక 7 సంవత్సరాల పైన దాని ఫలితం ఉంటుంది. ఒకసారి చూయించుకుంటే 7 ఏళ్ల వరకు దాని యొక్క ఫలితం ఉంటుంది. సరే, ఇవాళ అదృష్టం ఐశ్వర్యంలో నేను ఈ విషయాన్ని చెప్పడం గల కారణం, ధనలాభం, వస్తులాభం, వాహన లాభం, గృహయోగం, విద్యాయోగం, విదేశీ యోగం, ఇవన్నీ కూడా గురువు రాహు కేతువులు ఇచ్చేదే కాబట్టి ఈ పరిహారం చెప్పాను. ఇంకా అదృష్టం ఐశ్వర్యం, ఈరోజు తులారాశి వారికి విపరీతంగా కలిసి రావడానికి ఒక పరిహారం చెప్తాను. తులారాశి వారు తప్పకుండా ఈ పరిహారం చేస్తే విపరీతంగా కలిసి వస్తుంది. ధనయోగాన్ని పొందుతారు, గ్రహ దోషాలు పోతాయి, కుజస్తంభన దోషం పోతుంది, శని అనుకూలత, గురువు యొక్క అనుకూలత ఇత్యాది గ్రహాల యొక్క అనుకూలత లభిస్తుంది. తులారాశి వారు చెప్పులు అంటే పాదరక్షలు దానం చేయాలి. అంటే మీరు వేసుకొని వాడుకున్నటువంటివి కాదు, ఎవరికైనా పాదరక్షలు దానం చేస్తే, ఎందుకంటే ప్రస్తుత గ్రహస్థితిని బట్టి ఈ దానము తులారాశి వాళ్ళు చేస్తే విపరీతంగా ధనయోగాన్ని పొందుతారు. నిజంగా తప్పకుండా అతి శుభయోగము కలిగే అవకాశం ఉంటుంది. ఈ పరిహారం ఆచరించాలి. ఇక ఈరోజు నేను చెప్పిన ఈ పరిహారం తులారాశి వారికి మాత్రం వర్తిస్తుంది. ఎందుకంటే ప్రతిరోజు ఒక్కొక్క రాశి గురించి చెప్తున్నాను. తులారాశి వారికి ఏ కష్టమున్నా, ఉద్యోగ సమస్య, ఆర్థిక సమస్య, అప్పుల బాధలు, లేదా వివాహం గురించి, వివాహం అవ్వాలి, వివాహమై సుఖం లేదు, గొడవలు, భార్యాభర్తలతో మనస్పర్ధలు, ఇలా అనేక 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 రకాల సమస్యలు ఉన్న వాళ్ళు తులారాశి వారు కన్ఫామ్గా ఈ నెలలో ఉన్న గ్రహ బలము చేత నేను చెప్పిన ఈ ముహూర్తంలో ఈ నెలలో మీరు ఈ దానం చేయాలి. ప్రత్యేకంగా కొన్ని గ్రహాల యొక్క అనుగ్రహము లభిస్తుంది. ఈ దానం చేసుకోవడం ద్వారా తప్పకుండా తులారాశి వారికి దైవానుగ్రహము, గ్రహదోషం తొలగిపోయి గ్రహానుకూలత వల్ల దైవానుగ్రహం తప్పకుండా పొందుతారు. కొన్ని ముహూర్తాల్లో, కొన్ని నక్షత్రాల్లో చేసిన దానాలు ఎంతో 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 ఫలితాన్ని ఇస్తాయి. అలాగే ఈ తులారాశి వారు కూడా ఈ నెలలో గ్రహస్థితి అంటే గ్రహాల యొక్క సంచారాన్ని మనం పరిశీలన చేసుకుంటే, లెక్క వేసుకుంటే ఈ నెలలో ఈ దానము వాళ్ళకి ఎంతో యోగిస్తుంది. ఎవరికైనా తులారాశి వారికి తప్పకుండా చేసుకోండి. వివాహము, సంతానము, ఉద్యోగము, వ్యాపారము, ధనము, ఆరోగ్యము, వైవాహిక జీవితము ఇత్యాది శుభ ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. ఇంకా ఈరోజు మహామంత్రం, ఇవాళ అశ్విని నక్షత్రం, కేతువు యొక్క నక్షత్రం ఇవాళ. అందులో ఈరోజు వచ్చిన ముహూర్తంలో ఈ మంత్రం చదువుకుంటే విదేశాలకు వెళ్ళే యోగం లభిస్తుంది. జాగ్రత్తగా మంత్రాన్ని రాసుకోండి. ఓం
నమో భగవతే కేతుగణాయ నమః. ఓం నమో భగవతే కేతుగణాయ నమః. ఓం నమో భగవతే కేతుగణాయ నమః. అశ్విని దేవతల యొక్క నక్షత్రం ఇది. అందులో కేతు ఆధిపత్యం వహిస్తాడు. ఈ నక్షత్రంలో ఈ మంత్రం జపిస్తే స్వదేశం కన్నా విదేశము యోగిస్తుంది. అంటే విదేశాలకు వెళ్ళడం, విదేశాల్లో ఉద్యోగం రావటం, విదేశాల్లో బాగా చదువుకోవడం, విదేశాలకు వెళ్ళడానికి వీసా రావడం, వీటికి సంబంధించి ఎన్నో ఆటంకాలు వస్తూ ఉంటాయి. డబ్బు లేకపోవడం, లోన్ రాకపోవడం, అన్నీ ఉండి వీసా రాకపోవడం, ఏదో ఒక ఆటంకం వస్తూ ఉంటుంది. ఆ ఆటంకాలను తొలగించేటటువంటి శక్తి సంపూర్ణ గ్రహయోగానికి ఉంటుంది. ఆ సంపూర్ణ గ్రహయోగం ఎలా వస్తుందంటే నక్షత్రాత్ నక్షత్ర యోగం, నక్షత్రాధిపతి యోగం ఉండాలి. ఆ నక్షత్రాధిపతి యోగం ఎలా వస్తుందంటే ఆ నక్షత్రాధిపతి ఏ నక్షత్రానికి అధిపతో ఆ నక్షత్రం రోజున శనివారం కలయిక వస్తే ఒక మంత్రాన్ని చదవాలి. ఆ మంత్రం ఏమిటయా? ఇప్పుడు నేను ఉపదేశం చేసిన మంత్రం. తప్పకుండా ఈ జపం చేసుకుంటే విదేశాలకు వెళ్తారు, సంపూర్ణ విదేశీ యోగము కలుగుతుంది. అలాగే నేను రాగి చెంబులో అక్షతలు పోసి, అంటే రాగి చెంబులో బియ్యం పోసి పరిహారం చెప్పాను. కొన్ని కారణాల చేత లైవ్లోకి రాలేకపోయాను. ఆ పరిహారం ఏం చేయాలంటే అవి అక్షతలు కలిపి పెట్టుకోవాలి. సోమవారం అంటే 23వ తారీఖు పరిహారం ఉంటుంది. సమయం ఉంది కదా అని నేను ఇప్పుడు కొన్ని అర్జెంటుగా చెప్పేవి వాయిస్ మెసేజ్ కూడా పెడతాను. నేను మొన్న ఒక ఎపిసోడ్ ఆడియో పెట్టేశాను. ఇది అర్జెంట్ లేదు కాబట్టి, అందులో సోమవారం ముహూర్తం కాబట్టి నేను దాన్ని అలా హోల్డ్ చేశాను, అంటే ఆపాను. ఆ బియ్యము ఎర్రటి అక్షతలు అంటే కుంకుమ వేసే అక్షతలు కలిపి పెట్టుకోవాలి. అది ఇవాళైనా కలపొచ్చు, రేపైనా కలపొచ్చు. సోమవారం రోజు దాంతో ఏం చేయాలన్నది నేను చెప్తాను. ఇది వాళ్ళ మారుతి అనుగ్రహం కార్యక్రమం. దత్తార్పణమస్తు.